నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచ దేశాలైతే ఇరాన్తో యుద్ధాన్ని ఇజ్రాయిల్ మరియు అమెరికా దౌత్య మార్గాల ద్వారా సమావేశాలు నిర్వహించి ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి చాలామంది ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కోరుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పైన మాకు విజయం కావాలని అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణ పైన చర్చలు జరపాలనుకోవడం లేదన్న ఆయన కార్గో ద్వీపానికి సంబంధించి మా వద్ద ఉన్న ప్రణాళికను చెప్పలేనన్నారు. ఇరాన్ నౌకాదళం వైమానిక దళాన్ని నాశనం చేశానని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోయిందని చెప్పి ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదని చెప్పి యూరప్, జపాన్, చైనా, కొరియా ఇతర దేశాలకు అవసరం కాబట్టి వారు జోక్యం చేసుకోవాలని తెలిపారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే చర్చలకు మేము సిద్ధంగా లేము, ఇరాన్ పైన విజయం మాత్రమే మాకు ఉందని చెప్పేసి ప్రస్తుతం 3 వారాలుగా మేము ఇరాన్ పైన ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ ఉన్నాము. ఆ దేశం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. అలాగే సైనిక పరంగా చూసుకున్న, నేవీ పరంగా చూసుకున్న అన్నిటినీ ధ్వంసం చేశామని చెప్పేసి ప్రస్తుతం ఇరాన్ అంతటకు ఇరాన్ వచ్చేసి బేషరతుగా లొంగిపోతే కానీ మేము యుద్ధాన్ని ఆపివేస్తామని చెప్పి చర్చలకు మేము తావు ఇవ్వమని చెప్పేసి చర్చించవలసిన అవసరం లేదని చెప్పేసి ఇరాన్ పైన విజయం మాత్రమే మాకు కావాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. మరి దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం ఇరాన్లో మనం చూసుకుంటే కానీ పెద్ద పెద్ద లీడర్లు, సుప్రీం లీడరు అందరూ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనిపైన ఇరాన్ ఆలోచించి ముఖ్యంగా ప్రజల యొక్క భద్రత, వాళ్ళ యొక్క ప్రాణాల గురించి ఆలోచించి ఏమైనా ముందడుగు వేస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.